వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. అన్నదాతల మృత్యు ఘోష అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తోంది. నిలిచిన సంక్షేమం వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతున్న అంశం. కాంగ్రెస్ పాలనలో నేరాడుతున్న మట్టిపూలు అంటూ ఈ వార్త. కనీస భరోసా కరువై రైతుల బలవన్మరణాలు పెరిగిపోతా ఉన్నాయి. 31 నెలల్లో ఏకంగా 1000 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్న దయనీయమైన దుర్భరమైన పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి. 10 ఏళ్ల పాటు సంతోషంగా ఉన్న సాగు సంక్షోభంలోకి కూరుకుపోయిన నేపథ్యంలోనే అన్నదాతలు విలవిల్లాడుతూ ఉన్నారు. ఓవైపు పెట్టుబడి సాయం అందడం లేదు, మరోవైపు యూరియాకు సంబంధించిన కష్టాలు, కరెంటు కష్టాలు, చివరికి సాగునీటి తండ్లాట. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతులు విలవిలలాడుతున్న నేపథ్యంలోనే ఈ స్థాయిలో మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఆత్మహత్యలు, బలవన్మరణాలు మరోసారి తెలంగాణ నేలను నెత్తురుమయం చేస్తున్నాయనే అంశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. సమైక్య రాష్ట్రంలో వేల మంది అన్నదాతలను బలిగొన్న పాలన మరోసారి తిరిగొచ్చిందనే ఆందోళన ప్రస్తుతం రైతాంగంలో వ్యక్తమవుతా ఉంది. వ్యవసాయాన్ని పండుగలా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ దండుగలా మారిందనే అంశం మనం చూస్తూ ఉన్నాం. అన్నదాతకు రక్షణగా కేసీఆర్ గారు అమలు చేసిన ప్రతి పథకాన్ని కూడా నీరుగారుస్తూ ఉన్నారు, పాతరేస్తూ ఉన్నారు, వాటిని సమాధి చేస్తూ ఉన్నారు. కాబట్టి బిక్కుమంటూ అన్నదాతల కుటుంబాలు ఈ రకంగా రోడ్డున పడుతున్నాయనే అంశం మనం చూసాం. పెద్ద సంఖ్యలో దాదాపు 1000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం అనేది అత్యంత విషాదకరమైన అంశంగా ప్రతి ఒక్కరు కూడా అభివర్ణిస్తున్న సందర్భం. వీటికి తోడుగా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతును కష్టాలు చుట్టుముట్టడం, అన్ని రకాల సంక్షోభాలు కూడా వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయడంతో పూర్తిగా అన్నదాత దేశానికి అన్నం పెట్టే స్థాయిలో, పంజాబ్ని తలదన్నే స్థాయిలో, సమైక్య రాష్ట్రంలో ఎప్పుడు ఊహించని విధంగా దేశానికే భాండాగారంగా తెలంగాణను తీర్చిదిద్దిన అన్నదాత ఈరోజు ఈ స్థాయిలో దిగాలు పడడం అనేది సమాజాన్ని అందరినీ కూడా తీవ్రస్థాయిలో ఆందోళనకు గురి చేస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తున్న బాధాకరమైన దృశ్యం. ప్రతి ఒక్కరికి కూడా దేశానికే వెన్నుముక రైతన్న పరిస్థితి ఈ రకంగా కావడం అనేది ఎవరు కూడా తట్టుకోలేని, జీర్ణించుకోలేని అంశంగా మనం చూస్తూ ఉన్నాం. 10 ఏళ్లలో కుదుట పడిన తెలంగాణ సాగుపైన చావు దెబ్బ కొట్టింది కాంగ్రెస్ పార్టీ. పంట నష్ట పరిహారం ఇయ్యలేదు, పంట కొనుగోలు చేసే దిక్కులేదు. 2.5 ఏళ్లలో ఏకంగా 28,000 కోట్ల రైతు భరోసాను ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. గతంలో టంచనుగా రైతు బంధును ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడమే కాదు, ప్రతి సీజన్ కూడా 11 సీజన్లకు పైగా ఏకంగా 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా వేసిన సందర్భం. అందుకే తెలంగాణలో సాగు సంతోషంగా సాగింది. కానీ మళ్ళీ సంక్షోభంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. ఆ పథకాన్ని నీరుగార్చడమే కాకుండా రైతును నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఒక ప్రణాళిక లేదు, ఒక ప్రాధాన్యత లేదు. కేవలం రాజకీయ విమర్శలు, కక్ష సాధింపులు తప్ప అన్నదాతను ఆదుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేదు. కాబట్టి పరిస్థితి రోజుకు కూడా దిగజారిపోతుందనే అంశం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇదే అంశం పైన ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు లక్సెట్టిపేటలో రైతు సభ నిర్వహించబోతున్నారు. రైతు సదస్సు ప్రారంభం కాబోతుంది. ఈరోజు లక్సెట్టిపేటలో ఈ సభ జరగబోతుంది. ఇటీవల కొనుగోలు కేంద్రాల వద్ద దాదాపు 20-30 రోజుల పాటు పడిగాపులు పడ్డ అన్నదాతలు దాదాపు 4 ఒకే రోజు అక్కడ కన్ను మూశారు. కొనుగోలు కేంద్రాల వద్ద తమ పంటలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడికి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్న పాత గోడలు, అలాగే షెడ్లు కూలి వారంతా కూడా మరణించిన సందర్భం. ఈ క్రమంలో ఈరోజు కేటీఆర్ గారు అక్కడ పర్యటించబోతా ఉన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించడంతో పాటు వారిని ఆదుకునేందుకు కూడా పార్టీ తరఫున నిలబడబోతా ఉన్నారు, అండగా నిలబడబోతున్నారు. ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు కుండబద్దలు కొట్టి చెప్పిన సందర్భం. ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్లో ఉంటే ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్లో ఉంది. అందుకోసమే ఈ అవస్థ అన్నదాతలకు వచ్చింది. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు తప్ప కాలం తెచ్చిన కరువు కాదని చెప్పేసి ఆయన మండిపడ్డారు. కన్నేపల్లి పంప్ హౌస్ను కనుక నింపి అక్కడి నుంచి పంపు చేసి ఉంటే ఆడి నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణలోని ప్రతి మాగాణాన్ని కూడా సాగునీరు అందించే పరిస్థితి ఉండేది. ఎల్నీలో తెచ్చిన కరువు కాదు ఇది, ఏలుతున్న కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. ప్రాజెక్టులన్నీ కూడా డెడ్ స్టోరేజ్కు చేరుకుంటా ఉంటే ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్లో పడుకుంది, నిద్రపోతుంది.
మొద్దు నిద్ర వీడటం లేదు కాబట్టి పరిస్థితి ఇంత దారుణంగా ఉందని చెప్పేసి నిన్న మండిపడ్డారు. ఢిల్లీకి మూటలు మోయడమే రేవంత్ పని అంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. 70,000 జాబులపై సవాల్ స్వీకరించే దమ్ముందా అంటూ కూడా ఆయన సవాల్ విసిరిన అంశం కూడా కనిపిస్తోంది. వృధాగా పోతున్న నీళ్ళని ఎత్తడానికి ఎందుకు నీకు బాధ అవుతుంది? వ్యవస్థ అంతా కూడా సిద్ధంగా ఉంది. కేసీఆర్ గారు చాలా పటిష్టమైన వ్యవస్థను సిద్ధం చేశారు. అనేక దశల్లో నీటిని ఎత్తిపోసే అద్భుతమైన ఒక ప్రాజెక్టు సిద్ధంగా ఉంటే దాన్ని వాడుకోకుండా కేవలం రాజకీయంగా బురద జల్లుతారా అంటూ కూడా మండిపడ్డ అంశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతున్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. గాచారం బాగలేకనే పోచారం కాంగ్రెస్కు పోయినని కూడా ఆయన మండిపడ్డ అంశం మనకు కనిపిస్తూ ఉంది. దేవుడిపై ఒట్టేసి మరీ పార్టీ ఫిరాయించిన అంశం ప్రజల్లో చర్చ జరుగుతోంది. తప్పకుండా రానున్న రోజుల్లో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని కూడా ఆయన మండిపడ్డ అంశం కనిపిస్తూ ఉంది. దాదాపు నిన్న తెలంగాణ భవన్లో 2,000 మందితో బాన్సువాడకు సంబంధించిన వ్యాపారవేత్త శ్రీనివాసరావు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా జరిగిన సభలో రైతాంగానికి సంబంధించిన అంశాలు, అన్నిటికంటే ముఖ్యంగా వ్యవసాయం పూర్తి స్థాయిలో కుదేలవుతున్న అంశాలన్నీ కూడా నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించిన విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్, ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ అంటూ ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా ఈ హెడ్లైన్ మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా ఇక ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. వరద కాలువకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి మల్యాల్లో ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతుల ధర్నా జరిగింది. జీవన్ రెడ్డి గారితో పాటు సుంకే రవిశంకర్ గారిని అరెస్ట్ చేశారు అక్కడ. ఆ వివరాలు కూడా మనం చూస్తున్నాం. 11,479 గ్రామాల్లో బీడు గోడు అంటూ ఏ రకంగా విలవిలలాడుతూ ఉన్నాయి, బీడు బారుతూ ఉన్నాయి తెలంగాణ పొలాలు మరోసారి అంటూ అంశం కూడా కనిపిస్తుంది. అలాగే మక్కలు బుక్కిన కాంగ్రెస్ నేత అంటూ మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. కొనుగోలు చేసిన మొక్కజొన్న తన గోదాంకు తరలించుకున్నారనే వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. అయితే దీంట్లో మరో కీలకమైన అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ సాక్షి ఒకసారి చూద్దాం. నిన్న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కీలకమైన సమరం మనం చూస్తూ ఉన్నాం. చలో సంసద్ రణరంగం అంటూ ఈ వార్త. పార్లమెంట్ ప్రారంభమైన నేపథ్యంలో సంసద్ ర్యాలీలో భాగంగా పార్లమెంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఏ రకంగా అక్కడ దూసుకెళ్లారో మనం చూస్తున్నాం. అక్కడ భద్రతా సిబ్బంది అంతా కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ముట్టడికి విద్యార్థులు, ఆందోళనకారులు పెద్ద ఎత్తున అక్కడ ముట్టడించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారిని అదుపు చేయడానికి భారీగా బలగాలను అక్కడ మోహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జోరు వానను కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున యువతరం అక్కడ కదిలి వచ్చిన సందర్భం. పార్లమెంట్ పరిసరాలన్నీ కూడా ఉద్రిక్తంగా మారాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఇటీవల దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న పరిణామాలు చోటు చేసుకుంటున్న ఈ క్రమంలోనే నిన్న భారీ స్థాయిలో పార్లమెంట్ వద్ద వారంతా నిరసనకు దిగడం అనేది అందరి దృష్టిని కూడా ఆకర్షించిన అంశం కనిపిస్తోంది. యువత ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు నిరుద్యోగ సమస్య, ఉపాధి కల్పనలో రోజురోజుకు పడిపోతున్న గణాంకాలు వారందరినీ కూడా ఆందోళన గురి చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే వారి అంశాన్ని, అలాగే విద్యారంగానికి సంబంధించి పేపర్ లీక్లు కావచ్చు, విద్యారంగంలో వ్యవస్థలు కుప్పకూలడం, విద్యా వ్యవస్థ అంతా కూడా రోజురోజుకు కునారిల్లుతున్న నేపథ్యంలోనే ఈ అన్ని అంశాలను ప్రాధాన్యత అంశంగా తీసుకుని వారంతా కూడా చెలో సంసద్కు పిలుపునిచ్చిన అంశం. దాదాపు అనేక మందికి గాయాలయ్యాయి. 118 మంది పోలీసులకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఆమరణ దీక్ష వేదికను పూర్తిగా అక్కడ పోలీసులు తొలగించిన అంశం కూడా కనిపిస్తోంది. మా డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి సీజేపీ ప్రతినిధులు నిన్న కేంద్ర మంత్రి నడ్డాను కలిసి వినతి పత్రం సమర్పించిన విషయాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ పరిణామం అనేది నిన్న పెద్ద ఎత్తున సంచలనంగా మారిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఈరోజు మనకు కీలకంగా కనిపిస్తుంది.